దళారులు కుమ్మక్కై చిన్ని ధరను తగ్గించేస్తున్నారు. షూట్ పేరుతోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో చిన్ని రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది మార్చ్ ఏప్రిల్లో చిన్నికాయలకు ఒక టన్నుకు 50,000 నుంచి 60,000 వరకు ధర పలికింది. సగటు ధర 55,000 లభించింది. ప్రస్తుతం ఒక టన్ను ధర 15,000 నుంచి 22,000 మధ్య ఉంది. సగటు ధర 19,000 రూపాయలు వస్తోంది. గతేడాదితో పోలిస్తే 3 రెట్లకు పైగా ధర తగ్గిపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లాను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని చెప్పిన పాలకులకు చిన్ని రైతుల కష్టాలు పట్టడం లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 2,36,577 ఎకరాల్లో చిని సాగవుతోంది. అత్యధిక విస్తీర్ణంలో అనంతపురం జిల్లాల్లో 92,966 ఎకరాలలో, ఉమ్మడి కడప జిల్లాల్లో 62,792 ఎకరాల్లో, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 32,833 ఎకరాల్లో సాగులో ఉంది. కర్నూలు, నంద్యాల, నెల్లూరు తదితర జిల్లాల్లోనూ సాగు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాల్లో రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున సాగవుతోంది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సుమారు ₹1,00,000 పెట్టుబడి అవుతోంది. ఎకరా విస్తీర్ణంలో కనిష్టంగా 5 టన్నులు, గరిష్టంగా 8 టన్నుల దిగుబడి వస్తోంది. రైతుల నుంచి 10 టన్నులు కొనుగోలు చేస్తే 2.5 టన్నులను మినహాయించి 7.5 టన్నులకే దళారులు ధర చెల్లిస్తున్నారు. ఎకరానికి సగటున 6.5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. షూట్ పేరుతో దళారులు 25% మినహాయించి మిగిలిన 75% పంటకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. అంటే రైతులకు ఎకరా ఒక్కింటికి 93,100 మాత్రమే సగటు ధర దక్కుతోంది. సుమారు 7,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. చినీని తినేందుకు, జ్యూస్కు, మందుల తయారీకి వినియోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో టన్ను చినీ ధర 50,000 నుంచి 70,000 వరకు ఉంది. దీనిని బట్టి దళారులు ఎంతగా వెనకేసుకుంటున్నారో స్పష్టమవుతోంది. జిల్లా నుంచి ఢిల్లీ, కేరళ, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తిరుచి, మహారాష్ట్రలోని నాగ్పూర్ వంటి ప్రాంతాలకు చినీ ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.